పుట్టినప్పటి నుంచి ఏడాదిలోపుగా లేదా మూడో ఏడాదిలోపుగా ఆడపిల్లకు పుట్టు వెంట్రుకలు తీస్తారు. ఆ తరువాత ఎప్పుడూ ఆమె జుట్టు కత్తిరించుకోనక్కర్లేదు. క్షేత్రాల్లో తలనీలాలు ఇవ్వడం పురుషులకే గాని స్త్రీలకు వర్తించదు. తీర్థయాత్రలు చేసేవారు ఆహార నియమాలు పాటించాలి. ఎక్కువ తినడం వల్ల కలిగే నిద్రాదులు భగవంతుడి చింతన నుంచి మనల్ని దూరం చేయకుండా ఈ విధానం కాపాడుతుంది. అలాగే యాత్రా విధిలో భాగంగా గుండు చేయించుకోవాలి. మనలోని పాపాలన్నీ శిరస్సుపై ఉండే జుట్టును ఆశ్రయించుకొని ఉంటాయి. జుట్టుతో పాటే పాపం తొలుగుతుందని పద్మపురాణం కేవలం పురుషులను ఉద్దేశించి మాత్రమే చెప్పింది. స్త్రీలకు మాత్రం ఈ నియమం వర్తించదు. జుట్టు పెంచుకోవడం స్త్రీలకు శోభనిస్తుంది. అదే పురుషుల్లోనైతే అహంకారాన్ని, పాపకర్మలపై ఆసక్తిని పెంచుతుంది. అయితే తీవ్రమైన కష్టాలకు లోనైన స్త్రీలు తలనీలాలు ఇస్తామని మొక్కుకోవడం, ఆ ప్రకారం చేయడం ఇప్పుడు కనిపిస్తున్నది. నిజానికి స్త్రీలు తలనీలాలు మొక్కుకోవాల్సిన అవసరము లేదు.